బీటీవీకి స్వాగతం. రేపు గ్రహణం సందర్భంగా ప్రజలకి చాలా అపోహలు ఉన్నాయి. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నియమాలు, నిబంధనలు మనకి ప్రముఖ జ్యోతిష్యులు వర్ధన్ శర్మ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వర్ధన్ శర్మ గారు, రేపు గ్రహణం సందర్భంగా ప్రజల్లో చాలా అపోహలు ఉన్నాయి. గ్రహణం కోసం నిబంధనలు, నియమాలు, గర్భిణీ స్త్రీలు, పిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తల కోసం వివరించగలరు? అందరికీ నమస్కారం. ఈ సంవత్సరం మార్చి 3వ తారీఖు మంగళవారం నాడు కేతుగ్రస్తోదయ చంద్రగ్రహణం మనకు సంభవించింది. కావున అందరూ కూడా ఈ గ్రహణాన్ని పాటించాలి. భారతదేశం అంతయుడు కూడా ఈ గ్రహణం కనిపిస్తుంది. దీనిని గ్రస్త చంద్రగ్రహణం అంటారు. సాధారణంగా చంద్రోదయం కానీ సూర్యోదయం కానీ అయిన తర్వాత ప్రతిసారి కూడా గ్రహణం సంభవిస్తుంది. అయితే ఈసారి ఖగోళంలో గ్రహణం సంభవించి మనకి చంద్రోదయం అయిన తర్వాత గ్రహణం మనకు కనిపిస్తుంది. ఈ సంవత్సరం మార్చి 3వ తారీఖు మంగళవారం నాడు మధ్యాహ్నం 3:19 ఈ గ్రహణం ఖగోళంలో ప్రారంభమవుతుంది. అయితే గ్రహణకాలం ప్రారంభం 3:19. అలాగే మోక్షకాలం వచ్చి సాయంత్రం 6:48 వరకు ఈ గ్రహణం అనేది మనకు సంభవించింది. ఈ గ్రహణం కాలమంతయు కూడా మనం జాగ్రత్తగా నియమాలు పాటించాలి. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఈ గ్రహణం పుబ్బా నక్షత్రం అనేది సంభవించింది. కావున సింహరాశికి ఈ గ్రహణ దోషం అనేది వర్తిస్తుంది. కావున మఖా నక్షత్రం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తర 1, 2 పాదాలు వారు ఈ గ్రహణ దోషాన్ని వర్తిస్తుంది. కాబట్టి గ్రహణం అయిన తర్వాత తగు నియమాలు, అలాగే దానం, ధర్మం కూడా చేసుకుంటూ ఉంటే మంచిది. అలాగే గ్రహణ శాంతి కొరకు మీ సమీపంలో ఉన్న పురోహిత వర్యులను సందర్శించి గ్రహణ శాంతి కొరకు, గ్రహణం అయిన తర్వాత గ్రహణానికి సంబంధించిన దోష నివృత్తి కొరకై దానం చేసుకోవడం చాలా మంచిది. అలాగే పుబ్బా నక్షత్రం వారు, మఖా నక్షత్రం వారు, సింహరాశి వాళ్ళు గ్రహణం చూడకపోవడం చాలా మంచిది, శ్రేష్టం. అలాగే గ్రహణ సమయంలో దేవతా ఆరాధన, దేవతా స్తోత్రం, దేవతా జపం చేయడం అనేది విశేష ఫలితం వస్తుంది. గ్రహణం రోజు ఏదైనా దానం చేస్తే సాధారణంగా చేసిన దానికన్నా అధికమైన ఫలితం వస్తుంది. సింహరాశి వారు గ్రహణ కాలం అంతా కూడా దైవనామస్మరణ చేయడం వలన విశేష ఫలితం వస్తుంది. ఏ దోషం ఉన్నా కూడా నివృత్తి అవుతుంది. చాలామంది అపోహంగా గ్రహణం సంభవించిందని చెప్పి సింహరాశికి ఏవైనా దోషాలు ఉంటాయేమో అని చెప్పి భయపడుతూ ఉన్నారు. కావున ఇటువంటి శాంతి కొరకై దానం చేసుకుంటే సరిపోతుంది. ఇటువంటి అపోహలు పెట్టుకోవద్దు. ఇటువంటి భయాలు కూడా సింహరాశి వారు కలిగిన వారు ఎవరు కూడా భయపడద్దు. సర్వే జన శుభ. మన శ్రీకాకుళం జిల్లాలో వాకల వలస వద్ద కేఆర్కే ప్రైడ్ హైట్స్ వారు సుడా మరియు ఏపీ రెరా అప్రూవ్తో ఒక కొత్త ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ను మీ ముందుకు తీసుకొచ్చారు. ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకతలు చూస్తే అటు శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి దగ్గరగా, ఇటు ఆమదాల వలస రైల్వే స్టేషన్కు సమీపంలో కేవలం 1 కిలోమీటర్ దూరంలో జెమ్స్ హాస్పిటల్ మరియు 80 ఫీట్ మెయిన్ రోడ్డుకు పక్కన ఈస్ట్ ఫేసింగ్ ప్రాజెక్ట్. అనుభవజ్ఞులైన ఇంజనీర్లతో సరికొత్త డిజైన్స్తో అన్ని ఫేసింగ్స్లో 2 and 3 BHK 70 ఫ్లాట్లు, లగ్జరీ అపార్ట్మెంట్లతో మీ ముందుకు తీసుకొచ్చారు. ఇక నాణ్యత గురించి మాట్లాడితే RCC ఫ్రేమ్డ్ స్ట్రక్చర్, భూకంపాలను కూడా తట్టుకునేలా డిజైన్, శాస్త్రీయ పద్ధతిలో ప్రతి స్టెప్ తీసుకున్న ప్రాజెక్ట్ అని నిర్వాహకులు చెబుతున్నారు. మరి భద్రత పరంగా చూస్తే 25 CCTV కెమెరాలు, ప్రత్యేక సెక్యూరిటీ క్యాబిన్, 5 సంవత్సరాల పెస్ట్ కంట్రోల్ వారంటీ. ఇవే కాకుండా సౌకర్యాల విషయానికి ఏమాత్రం తగ్గకుండా ప్రతి ఫ్లాటుకు 4 వీలర్ పార్కింగ్, గెస్టుల కోసం ప్రత్యేక పార్కింగ్, 3 బ్రాండెడ్ లిఫ్ట్లు, జనరేటర్ బ్యాకప్, EV ఛార్జింగ్ పాయింట్స్, సీనియర్ సిటిజన్ మరియు పిల్లల కోసం ప్రత్యేక పార్కులు ఏర్పాటు. ఈ ఫ్లాట్ కొనుగోలుకు SBI సహా ఇతర బ్యాంకుల ద్వారా లోన్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. ఇది కేవలం ఒక ఫ్లాట్ కాదు, ఇదొక ప్రీమియం అడ్రస్. ఇది మీ కుటుంబానికి ఒక స్థిరమైన భవిష్యత్తు. మరిన్ని వివరాలకు వెంటనే సంప్రదించండి. మా ఫోన్ నంబర్ 889777 50200 8074 836 336.